ఈ చేప ఇప్పటికే మెటల్ బకెట్తో ఏకమైపోయింది. ఈ క్షణంలో అది ఆహారం కోసం వెతుకుతోంది. కాని సముద్రపు అడుగున మనుషులు పడేసిన చెత్త మాత్రమే ఉంది. కాని ప్రమాదం దగ్గరపడుతున్న సంగతి దానికి తెలియదు. ఒక కారుతో కలిసిపోయిన యాంత్రిక సొరచేప నిశ్శబ్దంగా దాని వెనక కాంతిలా వచ్చింది. బకెట్ చేప ప్రమాదాన్ని పసిగట్టి సడన్గా దాడి చేసిన సొరచేపను తప్పిస్తుంది. అప్పుడు తన చిన్నదైన శరీరంతో రాళ్ల మధ్య చీలికలలో దూసుకుంటూ పోతుంది. యాంత్రిక సొరచేప ఇంకా దాని వెనకే ఉంది. అది ప్రతి అడ్డంకిని దాటిపోతుంది. చీకట్లో తన హెడ్లైట్లను ఆన్ చేస్తుంది. క్లైమాక్స్ సమయంలో బకెట్ చేప ఒక ముత్యపు గుహలోకి వెళ్లి తాత్కాలికంగా ప్రమాదం నుండి తప్పించుకుంటుంది. ఊపిరి పీల్చుకుంటూ సమీపంలోని ప్రకాశించే ప్లాంక్టన్ను తినడం ప్రారంభిస్తుంది. కాని దురదృష్టవశాత్తు యాంత్రిక సొరచేప పైనుండి ఆకస్మికంగా దూకి బకెట్ చేపను తినేస్తుంది. దాని విరిగిన శరీరం సముద్రపు అడుగునికి జారిపోతుంది. అక్కడ బాటిల్ క్యాపులతో ఉండే హెర్మిట్ క్రాబ్స్ బకెట్ చేపను తినేస్తాయి. ఎముకలు, మెటల్, మిగతా ముక్కలు మాత్రమే మిగులుతాయి. ఒక హెర్మిట్ క్రాబ్ ఒక పెద్ద మాంసపు ముక్కను లాగుతూ నెమ్మదిగా పోతుంది. కాని అది తన వెనుకవైపు టెంపర్డ్ గ్లాస్ మూత ఉన్న తాబేలు నోటిలోటి చిక్కిపోతుంది. ఆ తాబేలు ఒక పాత బ్రేక్ అయిన క్రూయిజ్ షిప్ వైపు ఈదుతూ వెళుతుంది. అక్కడ ప్రకాశించే జెలీఫిష్ చీకటిని వెలిగిస్తుంటాయి. కాని ఆ శాంతి ఎక్కువసేపు నిలవలేదు. యాంత్రిక సొరచేప మళ్లీ ప్రత్యక్షమవుతుంది. తాబేలు వెంటనే తన షెల్లోకి దూరి బయట పరిస్థితిని గ్లాస్ ద్వారా చూస్తూ ఉంది. అప్పుడు చెత్త కుప్ప నుండి ఒక కన్ను అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. అది ఒక సబ్మరీన్తో కలిసిపోయిన గొప్ప ఆక్టోపస్. సులభంగా యాంత్రిక సొరచేపను పట్టేసి లోపలికి లాగుతుంది. తాబేలు ఆ అవకాశాన్ని ఉపయోగించి తప్పించుకొని భూమిపైకి వచ్చేస్తుంది. కాని అక్కడ కూడా ప్రమాదం వెంబడిస్తూనే ఉంది. లోహపు రెక్కలతో టైరు శరీరంతో ఉన్న ఒక గద్ద దానిపై దూకుతుంది. ఇలాంటి ఎన్నో సముద్రజీవులు కాలుష్యం వల్ల మారిపోయాయి.